వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే మీకోసం ఒక కొత్త వెంచర్ని తీసుకొచ్చాం. మరి ఆ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం. హాయ్ అందరికీ నమస్కారం అండి. సో మనది దివి ఇన్ఫ్రా డెవలపర్స్ మై స్పేస్ 2 న్యూ వెంచర్ ఆదిపట్లలో లాంచింగ్ అయింది ఈరోజు. సో ఈ టోటల్ వెంచర్ వచ్చేసి 8 ఎకరాల 10 గుంటలు. సో ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమిటీ డెవలప్మెంట్ ఇస్తున్నాము. టోటల్ వచ్చేసి 109 ప్లాట్లు వస్తున్నవి. సో మనకి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకు డెవలప్మెంట్ వచ్చేసి గేటెడ్ కమిటీ డెవలప్మెంట్ ఇస్తున్నాం. అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు, ఇంటర్నల్ సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్ ఎలక్ట్రిసిటీ ప్లాంటేషను. సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా డెవలప్మెంట్ ఇస్తున్నాము. సో మన వెంచర్ వచ్చేసి సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు టీసీఎస్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. టాటా ఏరోస్పేస్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ 2 కిలోమీటర్స్. సో మనకు నాదర్గూల్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 5 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. మన ఓఆర్ఆర్కు ఇన్సైడ్లో ఉంది మన ప్రాజెక్టు. మనకు ఓఆర్ఆర్ 3 కిలోమీటర్ మెట్రో స్టేషన్ వస్తుంది ఎగ్జిట్ నెంబర్ 13లో. అక్కడ నుంచి 4th సిటీకి 330 ఫీట్ రేడియల్ రోడ్ కూడా వస్తుంది. సో దానికి మనం జస్ట్ క్లోజ్ టు 3 to 4 మినిట్స్ జర్నీలో మనం ఉన్నాము. ఆదిపట్ల మున్సిపాలిటీ లిమిట్లో ఉన్నాము, ఆదిపట్ల మున్సిపాలిటీలో. సో మనకి ఇది వచ్చేసి మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది. మనకు ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, కెన్ సెమీ కండక్టర్ వచ్చేసి 4 కిలోమీటర్స్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ 5 కిలోమీటర్, ఫ్యాబ్ సిటీ వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో. సైట్ నుండి వచ్చేసి 120 ఫీట్ రోడ్ వచ్చేసి కనెక్టివిటీ ఉంది. 120 ఫీట్ రోడ్ వచ్చి ఎయిర్పోర్ట్ కనెక్టివ్ అయ్యే విధంగా ఉంది. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి కస్టమర్కు మనకు రోడ్ కనెక్టివిటీ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, మనకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్ పరంగా చూసుకుంటే మనకు నియరెస్ట్లో రేడియస్ 3-4 కిలోమీటర్స్ రేడియస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నవి నియర్లో. మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చేసి చూసుకుంటే టీసీఎస్కి వచ్చేసి 50,000 ఎంప్లాయ్మెంట్స్. సో అలాగే 12,000 ఎంప్లాయ్మెంట్ టాటా ఏరోస్పేస్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో మనకి ఇది వచ్చేసి ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ పరంగా నియరెస్ట్లో ఉన్నవి. చూసుకునే కస్టమర్కి బెనిఫిట్ ఏంటంటే ఒకటి చూడవలసింది, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కు వితిన్ 2 ఇయర్స్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యే ఛాయిస్ ఉంది. అది మనం ఏ విధంగా అయితే డబల్ అయితే అంటే ఈ ఎంప్లాయ్మెంటు, ఈ కంపెనీస్ ఇంత గ్రేటర్ లోపల ఉంది కాబట్టి మనకు తీసుకునే ప్రతి కస్టమర్కు బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది. ఇక్కడ ఎందుకు ఆదిపట్లలో తీసుకోవడం వల్ల కస్టమర్కి బెనిఫిట్ ఏంటి? ఆదిపట్లలో మనకు వచ్చేసి మినిమం రెంట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 12,000 ఉంది. డబల్ బెడ్రూమ్ వచ్చేసి 20-25,000లో రేంజ్లో ఉన్నది. సో ఈ విధంగా రెంట్స్ వచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి మనకు విల్లాస్ కానీ, డెవలప్మెంట్ కానీ 2 నుంచి 5 CR వరకు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నవి. ఈ విధంగా విల్లా ప్రాజెక్ట్స్, కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కు బెనిఫిట్ వచ్చే విధంగా రెంట్స్ వచ్చే విధంగా ఉన్నాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చి 160 నుండి 360 స్క్వేర్ యార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి. సో మనకు కస్టమర్కు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా 160 నుండి మనకు 360 మేజర్ ఉన్నాయి. బ్యాంక్ లోన్ 70% వరకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇండియన్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి అండ్ నాన్ బ్యాంకింగ్ కూడా మనకు సపోర్టింగ్ ఉన్నది. సో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ లొకేషన్ల పరంగా చూసి, డెవలప్మెంట్ పరంగా చూసి, మనకు బ్యాంకు లోన్ పరంగా చూసి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే మంచి ఆపర్చునిటీ మన దివి ఇన్ఫ్రా కంపెనీ వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మార్కెటింగ్ పర్సన్స్కు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ మనకు ఓఆర్ఆర్ ఇన్సైడ్లో ప్రాజెక్టులు చేయాలనుకున్న మార్కెటింగ్ పర్సన్కు కంపెనీ మేనేజ్మెంట్ కంపల్సరీ మీకు సపోర్టింగ్ ఉంటుంది. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.